సో మళ్ళీ ఒక ర్యాండమ్ కనెక్ట్ కోసం ట్రై చేద్దాం. జస్ట్ పేజ్ జనరేట్ ర్యాండమ్ అంటే వచ్చేస్తుంది కదా. చూద్దాం, ఇనిషియల్ మెసేజ్ స్టార్ట్ చేద్దాం. ఇది వాట్సాప్ నెంబర్ కాదట, మళ్ళీ జనరేట్ చేద్దాం. ఏప్రిల్ 25. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి సార్. నమస్తే సార్. బాగున్నారా? గురుజీ గారు బాగున్నాను గురుజీ గారు. థ్యాంక్ యూ అండి. మీరు సడన్ నాకు ఫోన్ రావడం ఏంటి? ఎప్పుడుంది మీ కన్సల్టేషన్? ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి. ఓకే. సో మేము ఆర్వీఐ సార్ వినోద్ సార్ మీతో మాట్లాడడం మై హార్ట్ టచ్ ది స్కై. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ టెల్ మీ సార్. మేము ర్యాండమ్ కనెక్ట్ అని ఒకటి స్టార్ట్ చేసాం. సో ఫ్యూచర్ వాళ్ళని వెయిటింగ్ చేయించద్దు. సో నాకు ఛాన్స్ దొరికినప్పుడు ఎవరో ఒకళ్ళకి కాల్ చేసేయాలని ఒక చిన్న అప్లికేషన్ చేసి దానిలో మీ నెంబర్ తీసాం. థ్యాంక్ గాడ్ ఐఎమ్ లక్కీ నౌ. ఎస్ అండి. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 21st July 1999. ఓకే, మీదేనా బర్త్ డీటెయిల్స్? పేరు కట్ చేస్తారులే. ఓకే యూట్యూబ్ లో కేస్ స్టడీస్ కోసం రికార్డ్ చేస్తాం. నో ఇష్యూ. ఓకే, సో బర్త్ డీటెయిల్స్ టైం చెప్పండి. 6:20 AM. ఒక 5 minutes అటు ఇటు ఉండొచ్చు గురువు గారు. సో వెరిఫై చేయమంటారా? అవసరం లేదా? ఒకసారి క్రాస్ చెక్ చేస్తానంటే చేయండి. నేనైతే డైలీ జస్ట్ ప్లేస్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఓకే గురుగారు, నేను ఒక విషయం చెప్పాలండి. ఇంతకు ముందు మా ఫాదరు మా గ్రాండ్ ఫాదరు తన ఫ్రెండ్, మేము బ్రాహ్మిన్ ఫ్యామిలీ, అస్ట్రాలజీ దగ్గర రాయించారు. ఆయన చాలా విషయాలు చెప్పిన తర్వాతే నేను ఈ ఫీల్డ్ లోకి దిగాల్సి వచ్చింది మా అమ్మ ఫోర్స్ వలన. బట్ ఐ గాట్ మై ఓన్ డౌట్స్. ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ఏంటి అని. నేను అస్ట్రాలజర్ గా ప్రిడిక్షన్స్ చేస్తున్నారు అంతేనా? నో. ఐఎమ్ ఆస్కింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ ద అస్ట్రాలజీ. బట్ ఏమిరా అంటే నేను దాంట్లో సక్సెస్ కాగలనా కెరియర్ లో? కెరియర్ నాకు వస్తుందా రాదా? కెరియర్ యాజ్ ఆస్ట్రాలజరా? దేనిలో? కెరియర్ యాజ్ అన్ యూపీఎస్సీ కాంపిటేటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను గురుగారు. చాలా హ్యాపీగా ఉందండి నాకు మీతో మాట్లాడటమే. నేను యూపీఎస్సీ కొట్టేసినట్టుంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాము. 21st July 1999 6:20 AM నేను క్రాస్ చెక్ మార్నింగ్ చేస్తున్నాను. 6:20 మార్నింగ్ ని. మీది వచ్చేసేసి కర్కాటక లగ్నము, నక్షత్రం వచ్చేసేసి స్వాతి నక్షత్రము. అవునండి. సో చర లగ్నానికి స్వాతి నక్షత్రం సరిపోవాలి మనకి. అది 6:36 దాటాలి. అంటే మనం ఒక 2 minutes అహెడ్ వేసుకోవచ్చు అండి. 6:22 వేసుకుంటే మనకి టైం సరిపోద్ది. 22 minutes అంటే 2 minutes పెంచాను. ఓకే. అంటే ఫస్ట్ బీట్ ఆఫ్ ది చైల్డ్ మనం కనుక్కోవాలన్నమాట. ఒక 2-3 minutes పెంచాలి. అంటే చాలా యాక్యురేట్ గా స్పెసిఫిక్ గా నోట్ చేస్తేనే అట్లా అవుతుంది. ఒక్కోసారి మనం చిన్నప్పుడు రౌండ్ అప్ చేసి టైం రాసేస్తారు కదా, అలా కూడా అవుతుంది అనమాట. ఒక్కోసారి కోఆర్డినేట్స్ వల్ల, ఆల్టిట్యూడ్ వల్ల కూడా అవుతుంది. సరే, కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నం తర్వాత మీది స్వాతి నక్షత్రం వచ్చింది. ఈ రెండు తెలుసు కదా? అవునండి, తెలుసు. ఓకే, సో మీరు అడిగేది ఏంటిదనంటే గవర్నమెంట్ సర్వెంట్ గా మంచి హై లెవెల్ పొజిషన్స్ ఉండేదానికి అవకాశం ఉందా? నేను ఒకసారి యూపీఎస్సీ ఒక అటెంప్ట్ ఇచ్చాను. ఏ ఇయర్ లో? అది ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ ఫెయిల్ అయింది లాస్ట్ ఇయర్. తర్వాత యాక్చువల్ గా నన్ను 2021 లోనే ఇమ్మన్నారు గురుగారు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేకపోయాను. అదేదో గజకేసరి యోగం ఉందని 2023 అన్నారు. గజకేసరి యోగం కూడా అయిపోయింది. సరే, ఈ ఇయర్ ఇచ్చాను కానీ అంటే మెయిన్స్ ఇంకా అవైటింగ్ రిజల్ట్స్. చూద్దాం చెప్తాను. మీది కర్కాటక లగ్నం. మీరు ఇచ్చిన బర్త్ డీటెయిల్స్ కి కర్కాటక లగ్నం వచ్చింది. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన వాడు చతుర్థంలో దిగ్బలాన్ని పొంది దశమాధిపతితో కలిసి ఉన్నాడు. చాలా బాగున్నాడు అనమాట.
దాన్ని స్టార్ అయిన వాడు లగ్నం మీద బ్రహ్మాండంగా ఉన్నాడు, వెరీ గుడ్. తర్వాత భాగ్యస్థానంలో దశమాధిపతి ఉండి సప్తమాధిపతితో కలిసినాడు, అంటే 9th and 7th లార్డ్స్ అసోసియేటెడ్ 10th ఆస్పెక్టెడ్ బై ఈ ప్లానెట్స్ అనమాట, వెరీ గుడ్, బాగుంది. కానీ 10th లో పవర్ఫుల్ ఆక్యుపెంట్ ఎవరైతే జూపిటరో 7th ని సిగ్నిఫై చేస్తున్నాడు, అంటే పీపుల్, పబ్లిక్, మనం చాలా మందితో మాట్లాడడము, అసోసియేట్ అవ్వడము, ఆర్గనైజ్ చేయడము, ఇలాంటి ఒక విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది. సన్ అనేవాడు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు, శని నీచంలో పడిన గురువు కలవడం, గురువు డామినేట్ చేయడం, యోగకారకుడు అవడం వల్ల చాలా మంచిగా ఉంది చార్ట్. అంటే ప్రొఫెషనల్ గా చాలా మంచి పొజిషన్స్ వెళ్లే విధంగా పాజిటివ్ గా కనిపిస్తా ఉంది చార్ట్, అర్థమైందా? చాలా బాగుంది చార్ట్ అయితే. అంటే చరలగ్నానికి అన్ని గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉంటూ బలంగా ఉన్నాయి కదా, సో కాబట్టి చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా హైపర్ గా ఉంటారు, విషయాన్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు, గ్యాంబ్లింగ్ ని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ పాయింట్స్ అన్నమాట. కాకపోతే ఆ రవి రాహుల కలయిక కొంత దోషం కదా, కాబట్టి ఒక్కోసారి ఈగో ప్రాబ్లమ్స్, డామినేషన్ నచ్చదు, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అసలు చార్ట్ టైమింగ్ ఎట్లా వెళ్ళిందో చూద్దాం, అసలు టైం ఎలా ఉందో చూద్దాం ప్లీజ్. తర్వాత ఇప్పుడు మనకు శని నీచంలో ఉంది కదా గురుగారు, ఉద్యోగానికి కష్టం కదా? ఎందుకు కష్టం? శని నీచంలో ఉంటే ఉద్యోగానికి కష్టం? అక్కడ శని అంటే చేసేది, అక్కడ గురువే లీడ్ చేస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నాము, మీరు నాకు కాఫీ ఇస్తున్నారు, సో మీరే సుపీరియర్ బాస్ అక్కడ, అంతే. అర్థమైందా? మీరు కాఫీ ఇస్తే కాఫీ తాగాలి, హార్లిక్స్ ఇస్తే హార్లిక్స్ తాగాలి, నేను ఏం చేయలేను. సో అట్లా గురువు అనేవాడు అక్కడ డామినేట్ చేసేస్తాడు అనమాట. సో భాగ్యాధిపతి అనేవాడు, యోగకారకుడు అనేవాడు బలంగా ఉన్నాడు. కానీ దాని స్టార్లాడు సప్తమంలో ఉన్నాడు, కేతు అయ్యాడు కదా, సో అక్కడ ఏంటంటే అక్కడ గుణాన్ని లాస్ అవుతాడు అనమాట. కాబట్టి కొంచెం టైం పడతా ఉంటది. మనం చూద్దాం అసలు టైం ఎట్లా ఫ్లో అవుతుందా. గురుదశ స్టార్ట్ అయింది, గురువు స్టార్లాడు సప్తమంలో ఉన్నాడు, అంతే. ఓకే, అసలు మనం అంతకు ముందు ప్రిడిక్షన్ ని కూడా ఒకసారి చూద్దాం. సన్ను సాట్రాన్ ని అన్యాయం చేసినప్పుడు ఒక ప్రిడిక్షన్, ఒక చిన్న ప్రిడిక్షన్ అయితే చెప్తాను, ఫాస్ట్ ప్రిడిక్షన్. ఇక్కడ చూడండి, 2011, 12, 13 ఇక్కడ కొంత ఛాలెంజింగ్ గా కనిపించినాయా? 2011 అక్కడ ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గానీ అవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా అయినట్టు అనిపించింది. అవును గురుగారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ స్టెప్ ఎక్కడ ఉంది అని చూస్తున్నాను, కానీ స్టెప్ అంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్కింగ్ తోనే వెళ్ళింది. తర్వాత ఇంకోటి కూడా 2018 కూడా చూడండి, 18, 19, ఇది మీ ఎక్స్పెక్టేషన్. మీరు ఒక ఎగ్జామ్ రాశారనుకో, అనుకున్నన్ని మార్కులు రాకపోవడం కానీ, గవాలను తగలడం కానీ, ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ చేసే విధంగా చాలా హర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎట్లంటే నేను కాలేజ్ ఫస్ట్ అనుకున్నాను, నాకు సెకండ్ వచ్చినాక మీరు గట్టిగా హర్ట్ అయ్యారు కదా. చాలా అలా ఉంటారు మరి టాపర్స్, ఏం చేద్దాం. టాపర్స్ కాదండి, నేను నిజంగా కష్టపడ్డాను. అంటే నేను బేసిక్ గా గురుగారు బ్రాహ్మణ ఇంట్లో పుట్టడం వల్ల ఏమో తెలియదు, మార్నింగ్ 3 o'clock లేస్తానండి. 3 లేచి చదువుకుంటాను. 8th క్లాస్ నుంచి అలాగే అలవాటైంది, అమ్మగారి దగ్గర నుంచి. అమ్మ నాన్నగారు ఇద్దరు అలాగే నేర్పించారు అనమాట. తర్వాత మాది నేను ఢిల్లీకి రావాల్సి వచ్చింది. నేను అట్ ప్రెసెంట్ ఐ మీన్ ఢిల్లీ గురువు గారు. గురువు ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 8కి లేవడము, నైట్ 8 అవ్వగానే పడుకోవడము, మాది జాయింట్ ఫ్యామిలీ అవడము, ఇంట్లో వాళ్ళందరూ ఆడపిల్ల 8 గంటలకి పడుకుంటే లక్ష్మీదేవి రాదు అనడము, ఇలా కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఎదుర్కొన్నాను నేను. బట్ ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాకు వస్తుందేమో మంచి మార్కులు అనుకున్నాను. బట్ ఏదో స్లైట్ ఒక మార్క్ లో సెకండ్ పడిపోయాను. సరే, దాని తర్వాత మళ్ళీ ఇక అక్కడి నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఇప్పుడు 19 గానీ 20 గానీ ఎంత చేసినా కూడా అనుకున్నంత ఫలితం 2015 నుంచి నేను ఇంటికి బయట వచ్చేసాను. లేదు, మళ్ళీ ఒక అవకాశం 2024, 25. ఓకే, 2024, 25 జూలై నుంచి 25 జూలై మధ్యలో ప్రోగ్రెసివ్ 10th house ఈస్ గోయింగ్ టు సెక్స్టైల్ విత్ నెటల్ సన్ అనమాట. 24, 25లో ఆఫ్టర్ ద లాట్ ఆఫ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ తర్వాత మనకి ఒక మంచి అవకాశం లాగా వెళుతా ఉంది చార్ట్. ప్రోగ్రెసివ్, వీనస్ అన్ని మంచి అన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్తుంది. లాస్ట్ ఇయర్
ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 స్క్వేర్ ఇచ్చాడు. అంటే 23 అండ్ 24 క్యాలెండర్ ఇయర్, అంటే 23 జూలై 24 జూలై అనుకున్నన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ రాలేదు, ఎందుకంటే మెర్క్యూరీ 10,000 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి. సో ఇప్పుడు గురుగారు ఒక్క నిమిషం అండి, 23-24 లో నేను అనుకున్నట్టు కాలేదు, ఎందుకంటే మెర్క్యూరీ స్క్వేర్ అయింది కాబట్టి. మెర్క్యూరీ 10,000 స్క్వేర్ అయింది. సో కాబట్టి ఓకే. మన డెసిషన్స్ గానీ నిర్ణయాలు గానీ అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయవు. మీరు అది చదువు అయితే చదువు, ఇంకోటి అయితే ఇంకోటి. ఇప్పుడు లేదండి, నాకు సివిల్స్ పోయింది. అది వాట్ ఎవర్ ఏది ఉంటే అది మనం ఉన్నదానిలోనే. నా దగ్గర డబ్బులు నేను స్టాక్స్ లో పెడితే నాకు డబ్బులు పోతాయి అదే సందర్భంలో, ఎవరు సిచ్యువేషన్ తగ్గట్టు రిలేటివ్ గా అన్నమాట. అంటే నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ పోయిందండి. అది ఏదైనా గానీ అక్కడ ఏదో ఒక మన మిస్టేక్స్ ఉంటాయి, అర్థమైందా? మిస్టేక్ ఉందండి, మిస్టేక్ ఉంది. ఎస్, ఆ మెర్క్యూరీ అంటే మిస్టేక్ చెప్తాడు అనమాట. దాని తర్వాత ఇది క్రాస్ చేయాలి. క్రాస్ చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది. ఇప్పుడు రిలీవింగ్ కి క్రాస్ చేసే వరకు 25 జూలైకి ఇప్పుడు మనకి రాహు భుక్తి ఒకటి వస్తుంది. గురువులో రాహు భుక్తి అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ అనమాట ఇది గురుదశకి. సో చిత్రదశ జరుగుతా ఉంది. రాహు ఇచ్చే అవకాశం ఉందా? రాహు యొక్క స్టార్ లార్డ్ బుధుడు లగ్నం మీద చాలా బలంగా ఉన్నాడు. అంటే మనము అంటే ఏంటిది అనేది ప్రూవ్ చేయాలి. అది ఎవరితో ఉన్నాడు? రవితో పాటు ఉన్నాడు. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన దాంతో ఉన్నాడు అనమాట. వస్తే మీకు ఏదైనా ప్రభుత్వ సంబంధమైన ప్రోగ్రెస్ వస్తే ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని ఏమీ చెప్పను అనమాట. ఈ ఒక్క సంవత్సరం అంటే 25 జూలై మాక్సిమం 26 జూలై లోపే రావాలి. రావట్లేదనంటే మీరు ప్రైవేట్ జాబ్ వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోవాలి. టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమైన విషయం. ఎందుకంటే మీకు ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ జరుగుతుంది, అంటే మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది అనమాట. ఈ మంచి ఆస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకో, ఇక అది ఇవ్వదని మనం అర్థం చేసుకోవాలి. అది రవి రాహుల కాంబినేషన్ అనుకున్నట్టు వర్క్ అవ్వట్లేదు అని అప్పుడు అనుకోవాలి. అందరూ ప్రిడిక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇవి రీజన్స్ అని మనం చెప్పుకుంటా ఉంటాం. ఇగో అందుకే ఇదైంది, ఇందుకే ఇదైంది, అది కాదనమాట. ముందే మనం ఎస్టిమేషన్ చేసుకొని ఎడ్జ్ పెట్టుకోవాలన్నమాట. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ సన్ యొక్క స్టార్ లార్డ్ యోగకారకుడై దశమంలో ఉండి దిగ్బలాన్ని పొందాడు కాబట్టే, అక్కడ గురువు ఉన్నాడు కాబట్టే నేను ఈ ప్రిడిక్షన్ చెప్తున్నాను. ఓకే, తర్వాత రాహు జరుగుతుంది. రాహు స్టార్ లార్డ్ మెర్క్యూరీ లగ్నం మీద ఉన్నాడు. రాహు స్టార్ ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి కాబట్టి విచ్ ఈస్ పవర్ఫుల్. కాబట్టి ఇక్కడే మనకి మంచి స్కోప్ అనేది కనిపిస్తా ఉన్నది. అర్థమైంది? గురుగారు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. ఒక్కసారి అలానే ఉండండి, మాట్లాడచ్చండి? ఇప్పుడు మాట్లాడచ్చు. డిసెంబర్ లో నాకు రిజల్ట్స్ వస్తాయండి. 2024 డిసెంబర్ లో రిజల్ట్స్ వస్తాయి. అది మర్చిపోండి, రిజల్ట్స్ గురించి మర్చిపోండి. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అటెంప్ట్. మనకి ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి? నాకు ఇంకా 2 ఉన్నాయండి. ఓకే, మనకి 25 జూలై, దానికి ఒక 5-6 నెలలు. 25 స్టార్టింగ్ అయినా పర్లేదు కానీ, ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ జరుగుతున్నప్పుడు మనం అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అనేది డౌట్. ఇప్పుడు గురుదశ అనేది మీరు చాలా వరకు కష్టపడ్డారు, అర్థమైందా? గురువు స్టార్ లార్డ్ సప్తమంలో నీచంలో ఉన్నాడు, గురువు రిజల్ట్ ఇవ్వలేదు. ఒకవేళ మీకు వచ్చేది ఉంటే ఈ చిత్రదశలో పని అయిపోవాలి. అంతే గురువులో రాహు అనమాట. గురువులో రాహు చిత్రదశ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి అంత దాకా రాని విషయం ఇప్పుడు మనకి రావాలి. అది క్యాలిక్యులేషన్. రాలేదనంటే ఇక దాని మీద హోప్ అనవసరం, టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఐఎమ్ క్లియర్ విత్ మై క్యాలిక్యులేషన్. నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలని లేదు, అదేం కాదు కానీ, బట్ మై వ్యూ ఆన్ ఇన్సైట్స్ అంతే. నేను ఒకటి చెప్తాను గురుగారు, ప్లెయిన్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆస్ట్రాలజీ అంటే అంబ్రెలా, వెదర్ రైన్ విల్ కమ్స్ ఆర్ నాట్ కమ్స్, ఇట్ ఇస్ అన్ అంబ్రెలా. అంతే, నేను అదే తీసుకొని నేను వెళ్ళిపోతుంటాను. అది యూజ్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. యూజ్ కాలేదు అనుకోండి, వేర్ ఐ హావ్ ఫైల్డ్ ఐ హావ్ టు సర్చ్. అంతే. వెరీ గుడ్. సో క్లారిటీ వచ్చింది మీ క్వశ్చన్ కి. నాకు ఇప్పుడు 2024 నుంచి 24 వదిలేస్తే 25 నుంచి బాగుంది, అప్ టు 27 వరకు. 24 సెప్టెంబర్ కి రాహు భుక్తి స్టార్ట్ అయిందండి. సో ఇక్కడి నుంచి చేసే అటెంప్ట్ లెక్క. అంతకు ముందు చేసిన ఈ భుక్తి లో రిజల్ట్ వచ్చింది అవన్నీ మనకి కౌంట్ కాదు, ఎందుకంటే అక్కడ కొంత ప్రోగ్రెస్ కావాలి. ఇప్పుడు మీరు రాహు డిగ్రీలు 20 డిగ్రీలు, దశానాథ డిగ్రీలు 10 డిగ్రీలు, లగ్నం డిగ్రీలు 10 డిగ్రీలు వేసుకోండి. 20 మొత్తం 33 తీసే 40 ఒక 37. సో అంటే 90లో ఒక 30% అనేది ఆ రాహు భుక్తి 24 నుంచి 27 వరకు ఉంది కదా. అంటే 3.5 సంవత్సరాలు ఉంది. సో 30 నెలల్లో ఒక 30%, 35% అంటే ఒక 40% వేసుకున్నా కానీ ఒక 12 నెలలు, అంటే 25 సెప్టెంబరు అట్లా స్టార్ట్ అవుతా ఉన్నది. కనీసం ఒక సంవత్సరం తర్వాత స్టార్ట్ అవుతుంది. సో 25 జూలై నుంచి
మనం లెక్క పెట్టుకోవాలి. లెక్క ఓకే, 25 జూలై నుంచి లెక్క పెట్టుకుంటే మనకి 26 జూలై 27 జూలై గత వరకు. నేను చెప్పిన ఈ సంవత్సరాల వరకు నేను మీకు ఎక్కడైతే 2014-13 దగ్గర నుంచి స్టార్ట్ చేశానో ఈ 10 ఏళ్ల నుంచి కండిషన్ ఆఫ్ ఫ్యామిలీ గానీ ఫినాన్స్ గానీ అనుకున్నంత అగ్రెసివ్ గా ప్రోగ్రెస్ అయినట్టు అనుకోకూడదు. ఓకే, ఇప్పుడే మళ్ళీ ఆస్పెక్ట్ పాజిటివ్ గా ఫామ్ అవుతా ఉంది. మీకు అనిపించిందా? అవునండి, 2021 వరకు అప్స్ అండ్ డౌన్స్, ఫుల్ ఫ్యామిలీ అంతా అండి, అవును, ఫుల్ అప్స్ అండ్ డౌన్స్ ఫ్యామిలీ మొత్తం. ఇచ్చింది. సో ఎనీవే ఇప్పుడు మనకి మంచి స్కోప్ ఉంది, అన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్ని ఫినిష్ అయ్యాయి కాబట్టి ఈ చిత్ర దశ లిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే గురువు యొక్క స్టార్ లార్డ్ అయిన కేతువు సప్తమ స్థానంలో ఉండడము, ఆ గురువుకి అది నీచ క్షేత్రం అవడం వల్ల అది అక్కడ పనిచేయలేదు. కానీ గురువు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం గాని, శని స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం గాని మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే అక్కడ గురువు దశమంలో ఉండి పాజిటివ్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాడు ఆ గ్రహానికి. కాబట్టి అది అడ్వాంటేజ్. ఇప్పుడు మార్స్ అనుకోండి, మీకు మార్స్ ఏం చేస్తాడు? మార్స్ స్టార్ లార్డ్ రాహువు రవి బుధుడు కాంబినేషన్ ఏదైతే అది ఉంటుందో అది పనిచేస్తుంది, అది నెగిటివ్ గా పనిచేస్తుంది. చంద్రుడు అనుకోండి, చంద్రుడు స్టార్ లార్డ్ కూడా రాహువు బుధుడు రవి కలిసిన కాంబినేషన్, అది మంచి కాంబినేషన్ కాదు కదా. అదే మీరు రవి భుక్తి గాని లేదంటే బుధ భుక్తి గాని ఇవి తీసుకున్నారనుకో, దాని స్టార్ లార్డ్ శని అయినా శని గురువుతో కలిసి ఉండి గురువు డామినేట్ చేస్తాడు కాబట్టి గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలా పనిచేస్తాయి అనమాట. ఇప్పుడు ఒకటి నన్ను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హోప్ పెట్టుకోమంటారండి? 25 నుంచి 25 మిడిల్ నుంచి జూన్ వేసుకోండి. అక్కడి నుంచి ఒక 1 year వరకు హోప్ పెట్టుకోండి. మీరు ప్రయత్నం అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. మీ ప్రయత్నాలన్నీ ఇప్పటి నుంచి 24 సెప్టెంబర్ అయిపోయింది కదా ఆల్రెడీ, ఇక్కడి నుంచి చేసుకోండి, అంతే, సింపుల్. ఓకే 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 గురుగారు, ఆల్ ది బెస్ట్. ఇదొక్క క్వశ్చన్ అయినా అడగాలి గురుగారు? అలా ఏం లేదు, చెప్పండి మీ క్వశ్చన్ ఏమన్నా. మ్యారేజ్, మా తాతగారు చెప్పడం ఏంటంటే నాకు మ్యారేజ్ అవ్వదని చెప్పి మా అమ్మ బాధపడుతున్నారు. మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా అండి? మ్యారేజ్ అవ్వదని ఎందుకు చెప్పారట? అదేమి చెప్పలేదు. తెలియదండి, తాతయ్య గారు చనిపోయారు, తెలియదు. సారీ. కేతు యొక్క స్టార్ ఇప్పుడు సప్తమాధిపతి కొంచెం దోషాన్ని కలిగి ఉన్నా దానికి ఎక్సెప్షన్ అనేది ఉంది, అర్థమైందా? ఇప్పుడు మీకు మ్యారేజ్ అవ్వదని మీ తాతయ్య గారు చెప్పారు కాబట్టి ఇక సంబంధాలు అనేది చూస్తారా? అలా కాదు, మా అమ్మగారు ఏమో కొంచెం బాధపడుతున్నారు. కాదు, నేనైతే కొంచెం టైం అడిగాను. తాతయ్య గారిని ఫాలో అవుతారా లేదంటే ఇప్పుడు సంబంధాలు చూస్తారా, చూడరా? నాకైతే ఇప్పుడు మ్యారేజ్ పైన ఎటువంటి లేదు, కాన్సన్ట్రేషన్ అంతా ఫిలిమ్స్ అది సివిల్స్ పైన పెట్టానండి. అమ్మ అయితే చూద్దాము 25 అయిపోయింది కదా, చూద్దాము అని గొడవ చేస్తున్నారు. అందుకని నాకు అమ్మకి ఇది చెప్పారు. ఏదో తేల్చుకున్నాక రేపు పొద్దున శని బుక్తి వస్తుంది. శని స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్, మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి శని స్టార్ లార్డ్ అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇవ్వాలి. సప్తమంలో ఉన్న కేతువు కూడా స్టార్ లార్డ్ చతుర్థంలో పంచమ దశమాధిపతి అయిన వాడితో కలిసి ఉన్నాడు కాబట్టి అది కూడా బానే ఉంది. నాకైతే దోషం 20% కనిపించింది, కాదనను. కాకపోతే 20%, 30% అంతే, అంతకు మించి ఎక్కువ కాదు. సో మీరు ప్రయత్నం చేయొచ్చు, మ్యారేజ్ తప్పేం లేదు. సో అక్కర్లేని ఫోబియాస్ కి వెళ్ళకండి. ప్రిడిక్షన్స్ అనేవి మనల్ని స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు. మనం ఎలా ఎదుర్కోవాలి అనే సందర్భాన్ని తెలుసుకోవడం కోసం ఈ జ్యోతిష్యం. నేనైతే ప్రస్తుతానికి నాకు ఇంట్రెస్ట్ లేదండి, కారణం నేను దీని మీద టైం వచ్చినప్పుడు, మీ జాబ్ సెట్ అయినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ప్రయత్నం చేయండి. ఓకే అండి. 2 విషయాలండి. ఇప్పుడు నాకు మీరు చెప్పేది 25, 26 గట్టిగా ప్రయత్నించమంటారు. 25 to 26 ఇయర్. కరెక్ట్. థ్యాంక్ యూ గురుగారు. ఫస్ట్ నాకు యూపీఎస్సీలో వచ్చేసిందండి, మీరు మాట్లాడారు కదా, వచ్చేసింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎన్ని సంవత్సరాలుగా అసలు ఐ డింట్ ఎక్స్పెక్ట్ యువర్ కాల్ ఫ్రమ్ దిస్ టైమ్, ఎస్పెషలీ ఈ టైంలో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అవునవును, అదే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెర్చ్ ఇలా స్టార్ట్ చేస్తాం, అందరితో ఇలా సరదాగా చెప్పగలుగుతాం. నేను మొన్న RV2 లో కూడా ఆ గ్రాఫ్ చూసాను కానండి, నాకు అర్థం కాలేదు నిజంగానే. అది అందరికీ అర్థం కాకూడదని అలా తయారు చేసామండి, ఆస్ట్రాలజర్కి మాత్రమే అర్థం కావడానికి. సో ఇంకా దాని గురించి డెమో కూడా ఇస్తాము షార్ట్లీ, ఎలా చేయాలి అనేది. ఇంకా జావా అనాలిసిస్ గురించి గ్రాఫ్స్ వస్తాయి, చాలా గ్రాఫ్స్ ఉన్నాయి, ట్రాన్సిట్ మీద, హౌస్ అనాలిసిస్ మీద, అన్ని చేస్తాము స్టెప్ బై స్టెప్. ఒక్కటే కదా, మెల్లగా చేస్తే వెళ్తున్నాం. లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ఎఫర్ట్స్ గురువు గారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు. నేను రెగ్యులర్ గా ఆల్మోస్ట్ నాకు టైం ఉన్నప్పుడల్లా చూసేది యూట్యూబ్ లో మీ వీడియోసే. నాకు అర్థం కొనిండి కాకపోనిండి. నేను గురు చండాల యోగం కదా, రాహు పనికిరాడేమో, కుజుడు పనికొస్తాడేమో అలా అనుకుంటూ ఉన్నాను నేను.
ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది నాకు, రాహు బుక్ తెచ్చినప్పటి నుంచి బాగుంటుంది అని. అవును అవును థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫస్ట్ నాకు మీరు మాట్లాడడమే చాలా సంతోషంగా ఉంది. వచ్చి నా ఫ్యూచర్ ఎలా అయినా ఉండింది. బాగుందండి, బాగుంది, మంచిగానే ఉంది. చార్ట్ ఎలా ఉందంటారు మేడం సార్ గారు? మంచిగా ఉంది కదా, అన్ని మేము ముందే చెప్పాను, అన్ని పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి, బాగున్నాయి. మీకు ఒకటే చెప్తానండి నేను, మీరు ఎదుటి వాడికి పనిష్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు 100%కి 75% పనిష్ చేయండి, ఒక 25% మీరు వదిలిపెట్టండి. అంటే ఆ మొదటి 25% వదిలేక 75% పనిష్మెంట్ ఇవ్వమని చెప్తా. ఎందుకంటే రవి రాహువులు మనకి పవర్ పొజిషన్ సప్రెస్డ్ గా ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల వచ్చిన కాంబినేషన్ అర్థమైందా? మనకి ఆల్రెడీ పాస్ట్ లైఫ్ లో పవర్ పొజిషన్ ఎక్స్ట్రీమ్ గా ఉంది, దాంతో ఎదుటోడిని అందరినీ వేసేసాం లోపల. సో కాబట్టి అట్లా మిస్యూజ్ చేసాం. కాబట్టి ఈ లైఫ్ లో మిస్యూజ్ ఆఫ్ పవర్ ని చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్ చేస్తూ ఎథికల్ గా మనం బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సరే అండి, అలాగే ఫాలో అవుతాను. రాదర్ దాన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చార్ట్ మొత్తం టోటల్ మీరు ఏదో పర్సంటేజ్ చెప్తారు కదండి అందరికి, నా చార్ట్ పర్సంటేజ్ 60 చెప్తారా? లేదు, అలా పర్సంటేజ్ అని డిఫైన్ చేయొద్దు. అది పర్సంటేజ్ రిలేటివ్ టు మెనీ పారామీటర్స్. టైంకి ఇవ్వాలి, దశకి ఇవ్వాలి, చార్ట్ కి ఇవ్వాలి. బాగుంది చార్ట్, వీ కెన్ రేట్ లైక్ 7.5, 8 అట్లా కూడా రేట్ చేయొచ్చు. కానీ దానివల్ల కాదు కదా, ఇప్పుడు మీరు ఫోకస్ ఆన్ మీ ప్రస్తుతం ఎగ్జామ్స్ మీద. ఎస్ మై లైఫ్ వచ్చి నా కెరియర్ అక్కడికి వెళ్ళాలనే వచ్చి నేను స్టార్ట్ అయింది ఢిల్లీలో 2017 అండి. ఇంటి నుంచి బయటకు వచ్చేసాను, అప్పటి నుంచి నేను ఢిల్లీలోనే ఉంటున్నానండి. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. టప ఇచ్చాను కానివ్వండి. తర్వాత నా మిస్టేక్స్ తెలుసుకున్న తర్వాత నేను ఎఫెక్టివ్ గా ఇచ్చింది ఈ ఇయర్ 2024 లోనే. గ్రేట్ వీనస్ 10th హౌస్ కి ట్రైన్ అవ్వడం అనేది ఒక 2 సంవత్సరాల పాటు అది అట్లా చేస్తా ఉంది. దాని తర్వాత 1 and other ఆస్పెక్ట్స్ అనుకూలంగా రాలేదు కదా. సో సన్ స్క్వేర్ సాటర్న్, మార్స్ అపోజిషన్ సాటర్న్, అవన్నీ తినేసాను. అవన్నీ అయిపోయాక ఛాన్స్ వస్తుందండి. మీ యొక్క ఆ స్టెప్పింగ్ స్టోన్స్ అన్ని కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడే 1 year ట్రై చేయండి, సరేనా? ఆ తర్వాత ఖచ్చితంగా ఏదో చేయగలుగుతారు, ఏం చేయలేకుండా లేదు చార్ట్. ఓకేనా? ఖచ్చితంగా ఏదో చేయగలుగుతారు. రైట్ అండి. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ అండి. మీరు నాకు ఫోన్ చేసినందుకు మాత్రం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మై హార్ట్ టచ్ ద స్కై. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.